మీరు తమ్ము చూసి మీకు అర్థమై ఉంటుంది కదా. సో, ఇది చెప్పాలంటే కూడా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అసలు పెద్ది సుదర్శన్ అన్నకి ఏం జరిగింది? మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి, చాలా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి. సడెన్‌గా ఎందుకు హార్ట్ అటాక్ రావడం జరిగింది? దీనివల్ల కొన్ని కారణాలు ఉన్నాయేమో అది ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పారు. నేను దాంట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గురించే మాట్లాడతాం మనం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించే మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది? హెల్త్ బులెటిన్‌లు అయితే ఇస్తున్నారు. చాలా విషమంగా అయితుంది పరిస్థితి. కానీ హెల్త్ బులెటిన్‌లో ఓకే. ఓకే. మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. యెస్, డాక్టర్లు చేయాల్సిందంతా చేస్తారు అంతే. పైన దేవుడు ఉంటాడు. ఇక్కడ మిరాకిల్ ఏందంటే పెద్ది సుదర్శన్ అన్న గనుక బయటికి వస్తే త్వరలో రావాలని కోరుకుందాం. హాస్పిటల్ నుంచి హ్యాపీగా నవ్వుతూ బయటికొస్తే ఫస్ట్‌గా మొక్కాల్సింది జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తర్వాత మొక్కాల్సింది డాక్టర్. ఏదైతే హార్ట్ అటాక్ వచ్చి గుండె అనేది ఆగిపోయిన పరిస్థితిలో దాన్ని మళ్ళీ సిపిఆర్ చేసి బతికించారు చూసినాం. గుండెను బతికించారు చూసాం. ఆ డాక్టర్‌కి యాక్సెప్ట్ చెప్పాలి. పునర్జన్మ ఇవ్వడం జరిగింది ఆ తల్లి. ఇలాంటి సిచ్యువేషన్‌లో యశోదకి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ నడుస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సీతక్క గారు ప్రభుత్వం నుంచి, హరీష్ రావు గారు, చాలామంది కూడా, సత్యవతి రాథోడ్ అక్కగారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అందరూ కూడా అగ్రనేతలందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారు అందరూ కూడా వెళ్ళి పరామర్శించడం వాళ్ళ ఫ్యామిలీని, రిక్వెస్ట్ చేయడం డాక్టర్లని. మీరు చూసా వరంగల్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు దండం పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఇంకా కుదిరితే మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంకా సీనియర్ డాక్టర్లు ఉంటే అసెండ్ చేయండి. అన్న కేసుకి తొందరగా బయటికి రావాలి, నవ్వుతూ బయటికి రావాలి. ఇది మరీ సార్ కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు కూడా అనడం జరిగింది. తర్వాత యశోదకు తీసుకొచ్చిన తర్వాత యశోద కూడా మన మాజీ సీఎం కేసీఆర్ గారు రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. అంటే అందరూ కూడా ఎంత కుదిరితే ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ప్రయత్నిస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కాపాడడానికి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే 25-35 నిమిషాలు హార్ట్ ఆగిపోవడం జరిగిందో ఆ టైంలో బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందడం మానేసింది. సో ఆక్సిజన్ పోకపోవడం వల్ల కొద్దిగా బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పారు. బేసిక్‌గా ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ హార్ట్ ఆగిపోతే 5-6 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ కూడా బ్రెయిన్‌కి ఆక్సిజన్ లేకపోతే డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వితౌట్ మెడిటేషను, ఇంకా కొన్ని ఏదైనా చేసేవాళ్ళు ఉంటారు. మెడిటేషన్ చేయడం, యోగా చేయడము, మంచి ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళకి ఇంకొక 2-3 నిమిషాలు టైం ఉంటుంది. అంతేగాని గంటల కొద్దైతే ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్‌లో ఒక 30-25 మధ్యలో హార్ట్ ఆగిపోవడం వల్ల బ్రెయిన్‌కి ఆక్సిజన్ పోవడం ఆగిపోయింది. దానివల్ల బ్రెయిన్ కొద్దిగా డ్యామేజ్ కావడం జరిగింది. సరే, ఆ కొద్దితో ఆగుంటే చాలా సేఫ్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హ్యాపీగా బయటికొస్తారు. మొక్కుదాం అందరం రావాలని. కానీ అంతసేపు ఆగిపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ 100% కాదు. ఎందుకంటే ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. మెడికల్ దాంట్లో ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే హరీష్ రావు గారు వెళ్ళడము, కేసీఆర్ గారు కూడా మొత్తం మాట్లాడడం, అంటే ఈ కేసు సంబంధించింది ఇంకా స్పెషలిస్టులు ఎవరైనా ఉన్నారా? ఫారెన్‌లో ఉన్నారా? లండను, అమెరికా, కుదిరితే పక్కనున్న ముంబాయి, ఎక్కడున్నా సరే ఈ కేసు మొత్తం స్టడీ చేసి ఎవరైనా ముందుకొచ్చి నేను ట్రీట్మెంట్ ఇస్తా అంటే వాళ్ళు ఎంత ఖర్చైనా సరే వాళ్ళని తీసుకురండి. తీసుకొచ్చి వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించండి అని కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు కూడా సేమ్ ఈ రిపోర్ట్స్ అన్ని అటు లండన్ పంపించడము, ఇటు నెక్స్ట్ వచ్చేసి అమెరికాకు పంపించడము, నెక్స్ట్ పక్కనున్న ముంబైకి పంపించడము, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక మనిషి అన్నటువంటి ఒక మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారికి క్షేమంగా బయటికి రావడానికి. తర్వాత దేవుడే భారం. ఏం చేస్తారో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్‌లో కొంతమంది చెత్తనా కొడుకులు, కొజ్జనా కొడుకులు అనొచ్చు బేసిక్‌గా. ఎందుకంటే చావు బతుకులో ఉన్నప్పుడు రాజకీయం చేయడం. ఏమని పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ ఇంత పెద్ద హాస్పిటల్ వదిలేసి అక్కడెక్కడో హైదరాబాద్‌కి తీసుకుపోయినారని కొంతమంది. కొంతమంది గలీజ్‌గాళ్ళు పెద్ది సుదర్శన్ రెడ్డి కొంతమందికి బినామీ, అందుకని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనే పేరుతోని ఆళ్ళతో సంతకాలు గాని లేదంటే వేలు ముద్రలు ఏదైనా ఉంటే సెటిల్మెంట్లు చేస్తున్నారని కొంతమంది. కొంతమందేమో ఇక్కడ హాస్పిటల్ లేదా ఇక్కడెక్కడో హాస్పిటల్‌లో అక్కడనే ఎందుకు తీసుకుపోవాలని కొంతమంది. అది చెప్పే డాష్ గాళ్ళకి చెప్తున్నా. అంటే నేను తిట్టకపోయేది. ఈ మాట నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది మిమ్మల్ని తిట్టాలంటే. ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితిలో అంటే సావు బతుకులో ఉన్నప్పుడు కూడా రాజకీయం చేస్తున్నాడు చూసినావా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఎవరికైనా రావచ్చు అలాంటి సిచ్యువేషన్.
దాన్ని రాజకీయంగా అంటపెట్టడం కరెక్ట్ కాదు కదా! అక్కడ మనిషి ప్రాణం. సరే ఇన్ని రాజకీయాలు చేస్తున్నారు. ఇన్ని రాజకీయాలు చేస్తే ఒక మనిషిని బతికించగలుగుతారా? చెప్పండి. తీసుకురాగలిగితే ఎన్ని రాజకీయాలన్నా చేయాలి. డబ్బు పెట్టడానికి లేరా? అందరూ రెడీ ఉన్నారు డబ్బు పెట్టడానికి. మరి ఇప్పుడు కొన్ని కోట్లు పెడితే సెకండ్‌లో లేచొస్తారా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు? ఎందుకంటే ఆయన చాలా క్రిటికలమైన పరిస్థితి. చాలా సీరియస్‌గా ఉంది. చెప్పట్లేరేమో చాలా సీరియస్‌గా ఉంది. కానీ మీ అభిమానము బీఆర్ఎస్ అభిమానులైతేంది, ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్సు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రేయర్‌తో అందరూ ప్రార్థిస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి బయటికొస్తారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన ఇంకో రకమైన మనిషి కాదు. ఒక ఎదుటున్న వ్యక్తికి గౌరవం ఇచ్చే వ్యక్తి. అదే గౌరవం కోరుకునే వ్యక్తి. చాలామంది అంటారు, పెద్ది సుదర్శన్ అన్నకు నమస్తే చెప్తే పట్టించుకోకుండా పోతాడు. చాలా ఎక్కువ ఉంది ఆయనకు అని అంటారు. వాస్తవం తెలియని విషయం ఏందంటే ఆయనకు కుడి కన్ను కనబడదు. తెలంగాణ ఇష్యూలో ఏదో జరిగింది. ఆ టైం నుంచి ఆయనకు మెల్లమెల్లమెల్ల కన్ను కనబడకపోవడం జరిగింది. ఎవరైతే రైట్ సైడ్‌లో ఉండి నమస్తే చెప్తారో ఎడ్జ్‌లో ఉంటే కనబడరు. మాట వినబడతది కానీ మనిషి కనబడడు. సో ఆయన వెనకాల చాలామంది అన్నారు. ఆయన ఎప్పుడు చెప్పలే. ఆ మధ్య బయటికి చెప్పడం అంటే విని బాధ అనిపించింది ఆయనకి. అరే నన్ను ఇట్లా అనుకుంటున్నారు మరి ఏం చేయాలి నేను అని. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో పెద్ది సుదర్శన్ అన్నకి హార్ట్ అటాక్ వస్తే దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా! సో ఇది కాకుండా ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్న అంత పెద్ద హాస్పిటల్ వద్దులు ఇక్కడ అని అంటారు కదా! ఇదే నిమ్స్ హాస్పిటల్‌కి రోజుకి 100 నుంచి 1000 మంది వస్తారు ఓపీ పేషెంట్లు. అంత పెద్ద హాస్పిటల్ కాదు నిమ్స్ హాస్పిటల్. జస్ట్ ఒక జనరల్ సర్జరీ లేరు. జనరల్ సర్జరీ ఏదైతే చేస్తారో ఆ డాక్టర్ లేరు నిమ్స్‌లో. అంత పెద్ద హాస్పిటల్. ఒక డాక్టర్ లేరా? అంటే నేను హాస్పిటల్ నేను అన్నట్టు అంటే విషయం ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారు ఆయనకు చిన్న మణికట్టు ఆపరేషన్ ఏదో ఉంది. దానికోసం మరి అంత పెద్ద అపోలో హాస్పిటల్ అధినేత కదా! మరి ఎందుకు అపోలోలో చేయించుకోలే? ఫారిన్ కంట్రీకి ఎందుకెళ్ళిండు? అంటే కొన్నిటికి కొంతమంది స్పెషలిస్టులు కొన్ని ప్లేస్‌లలో ఉంటారు. సో అక్కడ జాతి కాదు, మతం కాదు, డబ్బు కాదు, హోదా కాదు, ఏది కాదు. ఆ మనిషికి ఆ ప్రాబ్లమ్‌కి పలానా దగ్గరికి పోతే తగ్గిద్ది. పలానా దగ్గర పోతే అవుతది. పలానా దగ్గర పోతే సేఫ్‌గా బయటకొస్తారు అని కొన్నుంటాయి. అలా ఆ భాగంలో తీసుకొచ్చారు తప్ప లేదు ఏదో దొంగ సైన్‌లు పెట్టుకోవడానికి, సంతకాలు పెట్టుకోవడానికి, వేలు ముద్రలు ఏయించుకోవడానికి, బినామీ అన్నీ కాదు. అంటే ఈ టైంలో ఈ సొల్లు నా కొడుకులు సొల్లు మాట్లాడొద్దని నేను చెప్తాను. మన పక్కన ఉంది కదా నిమ్స్. అంత పెద్ద హాస్పిటల్. మళ్ళీ జనరల్ సర్జరీ ఎందుకు లేరు అందులో ఆలోచించారా? అంటే అక్కడ బేసిక్‌గా నిమ్స్‌కు కొన్ని కేసులే ఎక్కువొస్తాయి కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. అంతేగాని రాజకీయం చేయొద్దండి. ఒక మనిషి ప్రాణంతో రాజకీయం చేయొద్దు. సో చెప్తున్నాను పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న చాలా సేఫ్‌గా బయటికి రావాలని అందరం మొక్కుకుందాం, ప్రేయర్ చేద్దాం, ప్రార్థిద్దాం. సో ఎందుకంటే అసలు వీడియో స్టార్టింగ్‌లోనే గుడ్ మార్నింగ్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. గుడ్ ఈవినింగ్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో గుడ్ ఈవినింగ్ అనే పరిస్థితి లేదు. ఈవినింగ్ తప్ప గుడ్ లేదు. సో పెద్ది సుదర్శన్ అన్న బయటికొస్తే చాలా సంతోషకరమైన విషయం. సో త్వరగా ఆయన కోలుకొని బయటికి రావాలని కోరుకుందాం. ఎంత కష్టమైనా సరే హరీష్ రావు గారు కూడా అన్ని చోట్లకు వీలైనంత వరకు ఆ రిపోర్ట్స్ పంపియడం కేసీఆర్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మీరు అక్కడెళ్ళి కంపల్సరీ ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఓదార్చాలి. ఏ అవసరం ఉన్నా నాకు తెలియజేయాలి. ఏ అవసరం ఉన్నా మీరు ఇమ్మీడియేట్‌గా అక్కడున్న పరిస్థితిని మీరు క్లియర్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. సో అదే భాగంలో హరీష్ రావు గారు కూడా ఆ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి ఆయనకు సంబంధించిన ఆయనకు తెలిసిన డాక్టర్లకు అందరికి కూడా మన దేశమే కాకుండా మన రాష్ట్రమే కాకుండా పక్క దేశం మొత్తం కూడా అటు వేరే దేశాలు కూడా డాక్టర్ నిపుణులు ఉన్నోళ్ళకు వాళ్ళకు కూడా ఆ రిపోర్ట్స్ పంపించడం జరిగింది. ఫర్దర్‌గా వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అది కాకుండా కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఒకవేళ మన దగ్గరనే కాకుండా పక్క కంట్రీలో ఉంటే కూడా ఎంత ఖర్చైనా సరే వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పియండి పెద్దికి అని చెప్పడం జరిగింది మన కేసీఆర్ గారు. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో చాలా ఆయన హ్యాపీగా బయటికి రావాలని కోరుకుందాం. థాంక్ యూ.